హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన ఇంట్లో పనికి రావు అనే వాటితో మనం చాలా సింపుల్గా అందమైన ఇలా డెకరేషన్ ఐటెం తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ డెకరేషన్ మాత్రం. మనం బయట ఆన్లైన్లో ఎక్కువ కొంటూ ఉంటాం ఇలాంటి డెకరేషన్ ఐటెం. కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం చాలా సింపుల్గా ఇలా మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటమ్స్తో చాలా ఈజీగా ఇలా అందంగా తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ డెకరేషన్ ఐటెం వేస్ట్ మెటీరియల్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియోకి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ నేను ఒక ఓల్డ్ కాటన్ బాక్స్ తీసుకున్నానండి. ఇది వేస్ట్ అన్నమాట. ఇలా కొద్దిగా తీసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని దీన్ని ఒక స్కెచ్ సహాయంతో ఇలా రౌండ్గా గీసుకుంటున్నానండి. ఆ బౌల్ సైజ్ ఎంత ఉందో అంత. ఇలా ఆ బౌల్ ఎంతుందో అంతా ఇలా గీసుకొని ఇలా మనం ఒక కటర్ సహాయంతో ఇలా ఆ షేప్ను కట్ చేసుకోవాలండి. సర్కిల్ షేప్ను ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇక్కడ నేను ఒక వేస్ట్ నోట్బుక్ తీసుకున్నాను. పిల్లలున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా నోట్బుక్ ఉంటుంది. రాసి వదిలేసిన పేపర్స్ అన్నీ ఇలా మనం జంట ఎక్కడ ఉంటుందో అక్కడ ఇలా ఓపెన్ చేసుకొని జంట పేపర్స్ దగ్గర ఇలా 2 పేపర్లు వచ్చేలాగా జంట పేపర్ను ఇలా మనం చించుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఒక ఇలా ఒక టెంకాయ పుల్ల తీసుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఎండింగ్లో అటువైపు ఇటువైపు ఉన్న ఎండింగ్ ఉంటుంది కదా, ఇలా మనం పెట్టుకొని ఇలా చూపించిన విధంగా ఇలా తిప్పుకుంటూ ఇలా చాలా సన్నగా మనం చేసుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది చూడ్డానికి లుక్ అనేది. ఇలా మనం తిప్పుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కడ్డీని ఒకవైపు తిప్పుతూ మనం ఇంకొక సైడు పేపర్ని ఇలా తిప్పుతూ మనం ఇలా చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా మనం ఇక్కడ టెంకాయ పుల్ల తీసుకున్నాం కాబట్టి చాలా సన్నగా వస్తుంది. తిప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా తీసుకొని మనం పేపర్ ఎండింగ్లో పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా సన్నగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా టెంకాయ పూలను బయటకు తీసేయాలండి. చూడండి ఇలా మనం ఒక స్టిక్ లాగా చేసుకొని పేపర్ను ఇప్పుడు ఇలా ఓపెన్ దగ్గర మనం కొద్దిగా గమ్ వేసుకొని ఇలా మనం అంటించుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి. ఇలా రోలింగ్ చేసుకుంటూ ఇలా మనం ఒక స్టిక్ లాగా చేసుకోవాలి పేపర్ను. తర్వాత ఇలా ఓపెన్ చేసుకున్న దగ్గర ఇలా కొద్దిగా ఫెవికల్ యాడ్ చేసుకొని ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగా ఉంటుంది, స్ట్రాంగ్గా రాకుండా. ఇలా అన్నీ నేను 8 జంట పేపర్లు చించుకొని ఇలా నేను 8 స్టిక్ లాగా చేసుకున్నానండి పేపర్తో. ఇలా అన్ని పేపర్ స్టిక్స్ మనం ఇంతకుముందు చేసుకున్న ప్రాసెస్లోనే మనం చేసుకోవాలండి. ఇప్పుడు మరీ చిన్నగా చేసుకోవాలండి పేపర్ స్టిక్స్ అనేవి. ఇలా ఒక్కటి మాత్రమే పేపర్ నేను తీసుకుంటున్నాను. ఓన్లీ 1 పేపర్ మాత్రమే ఇలా చించుకొని ఇంతకుముందు చూపించిన విధంగానే ఇలా మనం ఎండింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ టెంకాయ పుల్లతో ఇలా మనం తిప్పుకుంటూ ఇలా మనం చేసుకోవాలండి. ఇలా పుల్లను మనం తిప్పుకుంటూ మరియు పేపర్ను తిప్పుకుంటూ ఇలా మనం చాలా నీట్గా అండ్ చాలా సన్నగా చేసుకోవాలండి. మీరు ఎంత సన్నగా చేస్తారో అంత బాగుంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలా మీరు తిప్పుకుంటూ తయారు చేసుకోవాలి. ఇలాగే ఆ ఎండింగ్లో మనం కొద్దిగా గమ్ యాడ్ చేసుకొని ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా చిన్న స్టిక్స్ 8 మరియు పెద్ద స్టిక్స్ 8 చేసుకున్నానండి పేపర్ స్టిక్స్ అనేవి. ఇలా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి. తర్వాత ఇక్కడ నేను A4 కలర్ షీట్ తీసుకున్నాను. ప్రతి బుక్ స్టోర్లో దొరుకుతుందన్నమాట ఈ కలర్ షీట్స్ అనేవి. మీకు నచ్చిన కలర్ షీట్ తీసుకోండి. నేనైతే ఇక్కడ బ్లూ తీసుకున్నాను, కానీ బ్లాక్ తీసుకోండి మీరు. కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్లాక్ మాత్రం. ఇలా నా దగ్గర బ్లాక్ లేనందుకు నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇలా మనం ముందుగా కట్ చేసుకున్న ఇలా సర్కిల్లో కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా కలర్ షీట్ మీద పెట్టి
ఇలా మనం గీత గీసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలాగే సర్కిల్ షేప్లో మనం ఎలా కట్ చేసామో అలాగే కట్ చేసుకోండి. హెచ్చు తగ్గులు కట్ చేయకండి. చూడండి కట్ చేసుకున్నాము. సేమ్ అది ఇది రెండు ఒకేలా ఉండాలి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మిగిలిన కలర్ షీట్లో ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని ఒక సైడు ఇక్కడ చూపించిన విధంగా ఒక స్కెచ్ సహాయంతో మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎండింగ్లో పెట్టుకొని ఇలా మనం డ్రా చేసుకోవాలి లైన్ అనేది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఒక సిజర్ సహాయంతో ఇలా మనం ఆ లైన్ మీద ఇలా కట్ చేసుకోవాలండి. చాలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి, మనం ఎలా గీసుకున్నామో అలాగా. ఇక్కడ చూడండి ఒక ఆకు షేప్లో వచ్చింది. ఇలా మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇలా ఆకు షేప్లో వస్తుందన్నమాట. ఇలా ఇలా మనం మెజర్మెంట్ పెట్టుకొని అన్నీ మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసుకొని పేపర్ మీద షీట్ మీద ఇలా మనం అన్నీ డ్రా చేసుకొని లైన్స్ అనేది ఆకు షేప్లో ఇలా నేను 32 పేపర్స్ కట్ చేసుకున్నానండి. 32 పేపర్స్ అన్నమాట. ఇలా మనం అన్ని లైన్ డ్రా చేసుకొని ఇలా నేను 32 పేపర్స్ ఆకులను కట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఇలా నేను అన్నీ కట్ చేసుకున్నాను. మీరు ఇలా బ్లూ ప్లేస్లో బ్లాక్ కలర్ పేపర్ కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను లేస్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇలా వేస్ట్ అయిన తిని పడేసిన లేస్ ప్యాకెట్స్ అన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఓపెన్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆకుని దీని మీద పెట్టుకొని పేపర్ ఆకుని ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఆ సైజ్ ఎంత ఉందో అలా కట్ చేసుకోండి. చూడండి ఇలా కలర్ పేపరు మరియు సిల్వర్ పేపరు రెండు ఒకే షేప్లో ఉన్నాయి. అలా ఉండకూడదండి. ఇలా మనం సిల్వర్ పేపర్ను కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి. ఇది చాలా చిన్నగా ఉండాలి కలర్ పేపర్ కంటే. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ సగానికి ఇలా మనం ఇక్కడ చూపించిన విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా లెవెల్గా పెట్టుకొని ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా కింద నుండి పైకి వరకు ఇలా మనం లెవెల్గా కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి చాలు. ఇలా చాలా చిన్నగా అయిపోయింది ఈ సిల్వర్ పేపర్ అనేది. ఇప్పుడు పెట్టి చూడండి ఇప్పుడు చాలా బాగుంది. డిజైన్ కూడా చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. ఇలా మనం చేసుకోవాలండి. ఇలా నేను సిల్వర్ పేపర్ను కూడా 32 సిల్వర్ పేపర్ తయారు చేసుకున్నానండి. ఇలా లేస్ ప్యాకెట్స్తో. ఇలా లేసే కాదండి, బిస్కెట్స్ పేపర్స్ లేదంటే చిప్స్ అలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయండి. ఇలాంటి సిల్వర్ పేపర్స్ లోపల ఇలాంటివి మనం తీసుకొని ఇలా నేను 32 సిల్వర్ ఆకుల్ని కట్ చేసుకున్నానండి. ఇలాగే మనం అన్నీను ఇలా మనం గీత గీసుకొని ఇలా 32 సిల్వర్ ఆకుల్ని కట్ చేసుకున్నాను. చూడండి ఇలా మనం 32 కలర్ పేపర్ను మరియు 32 సిల్వర్ పేపర్ను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కలర్ పేపర్ తీసుకొని ఇలా మనం సిల్వర్ పేపర్ను ఇలా అంటించాలి. కొద్దిగా ఫెవికల్ యాడ్ చేసి కింద ఇలా మనం పైన పెట్టుకొని ఫెవికల్ కింద వేసుకొని ఇలా మనం అంటించుకోవాలండి. ఇలాగే కలర్ పేపర్ మరియు సిల్వర్ పేపర్ను ఇలా మనం జాయిన్ చేసుకోవాలండి. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సర్కిల్ కాటన్ అట్టర్ ముక్కను ఇలా స్కేల్ సహాయంతో ఇలా మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని ఇలా మనం స్కేల్ సహాయంతో ఇక్కడ చూపించిన విధంగా మనం గీతలు వేసుకోవాలండి. ఇలా గీతలు గీసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేపర్ స్టిక్స్ను ఇలా తీసుకొని అన్నీ ఇలా ఆ గీతలపై ఇలా మనం గమ్ యాడ్ చేసుకోవాలండి. ఫెవికల్ ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫెవికల్ అంతా వేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా ఫస్ట్లో ప్రిపేర్ చేసుకున్న జంట పేపర్తో తయారు చేసుకున్న స్టిక్ను పేపర్ స్టిక్ను మొదట మనం ఇక్కడ అంటించుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా అన్నీ మనం అంటించుకున్న తర్వాత ఇలా మిడిల్లో ఇలా మనం కొద్దిగా ఫెవికల్ యాడ్ చేసుకోవాలి. తరువాత మనం సింగిల్ పేపర్లో ప్రిపేర్ చేసుకున్న పేపర్ స్టిక్ను ఇలా దాని మిడిల్లో మనం ఇలా గమ్ సహాయంతో ఇలా అంతా మనం సెట్ చేసుకోవాలండి. ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇలా మరొకసారి ఇలా మిడిల్లో కొద్దిగా గమ్ యాడ్ చేసి ఇలా కొద్దిగా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అన్నీ ఒకదానికొకటి అంటుకొని ఇలా మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలి మిడిల్లో.
ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఇలా కలర్ పేపర్ను ఇలా సర్కిల్ పేపర్ను ఇలా మనం కొద్దిగా గమ్ యాడ్ చేసి దీని మీద అంతటా ఇలా మనం దీని మీద సెట్ చేసుకోవాలండి. ఇలా గమ్ యాడ్ చేసి కొద్దిగా ఇలా బాగా జాగ్రత్తగా ఇలా ఒత్తుకుంటూ ఇలా సెట్ చేసుకోండి. ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి పెయింట్ కొట్టాలండి. ఇలా ఈ స్టిక్స్కు ఇలాగే ఉంటే బాగుండదు కాబట్టి ఇలా బ్లాక్ కలర్ పెయింట్ కొడుతున్నాను. ఇలా అంతా మనం కలర్తో కొట్టుకోవాలి. ఇలా ఈ స్టిక్స్కు చూడండి కలర్ అంతా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఆరిన తర్వాత ఇలా మిడిల్లో మరి ఒక పేపర్ను మనం అంటించాలండి. ఇలా ఒక కప్ తీసుకొని ఇలా మనం ఇలా లేస్ పేపర్ ఉంటుంది కదండి, ఇలా మనం పెట్టుకొని ఇలా మనం గీత గీసుకొని ఇంకొక సర్కిల్ పేపర్ తయారు చేసుకోవాలండి. దానికంటే చిన్నగా ఇలా సిల్వర్ పేపర్ను మనం తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేపర్ వెనకాల కొద్దిగా ఇలా ఫెవికల్ యాడ్ చేసుకొని అంతటా ఇలా సిల్వర్ పేపర్ పైన వచ్చేటట్లు మనం ఇలా అంటించుకోవాలండి. ఇలా కలర్ పేపర్ మీద చూడండి ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికంటే చిన్న సైజు బౌల్ తీసుకొని ఇలా మనం సిల్వర్ పేపర్ తయారు చేసుకోవాలి లేస్ ప్యాకెట్తో. ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి. చూడండి ఆరిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇలా పేపర్ లీవ్స్ను ఇలా మనం ఎండింగ్లో ఇలా ఈ స్టిక్స్కు కొద్దిగా ఫెవికల్ యాడ్ చేసి ఇలా మనం అంటించుకోవాలండి. అన్ని వైపులా అంటించుకోవాలి. ఇలా ఈ స్టిక్స్కు ఇలా లీవ్స్ను పేపర్ లీవ్స్ను చూడండి ఇలా మనం పేపర్ ఆకులను ఇలా ఎండింగ్లో అంటించుకున్న తర్వాత ఇలా సర్కిల్ చుట్టూ ఇలా మనం పేపర్ ఆకులను అంటించుకోవాలండి. ఇలా ఫెవికల్ యాడ్ చేసుకొని మనం అన్ని పేపర్ ఆకులను అంటించుకోవాలి. ఇది ఇంకా కొద్ది ప్లెయిన్గా ఉంది కాబట్టి ఈ స్టిక్ పై ఇలా చిట్టి చిట్టి అద్దాలు పెడుతున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేను ఉంది కాబట్టి నేను పెడుతున్నానండి, లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇలా కొద్దిగా ఫెవికల్ పెట్టి ఇలా డాట్గా చిన్నగా పెట్టండి. ఇలా ఫెవికల్ అంతా అంటించుకున్న తర్వాత ఇలా చిట్టి చిట్టి అద్దాలను ఇలా నేను పెట్టుకుంటున్నానండి. ఇలా పెద్ద స్టిక్కు 3 అద్దాలు, చిన్న స్టిక్కు ఇలా 2 అద్దాలు యాడ్ చేసుకొని ఇలా నేను డెకరేషన్ చేసుకున్నానండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇలా మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటెంతో ఇలా అందమైన డెకరేషన్ ఐటెంను తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. నేను ఇక్కడ కలర్ పేపర్కు ఇలా బ్లాక్ పెయింట్ కొట్టుకున్నానండి, ఎందుకంటే నా దగ్గర కలర్ షీట్ లేదు కాబట్టి. మీరు కలర్ షీట్ యూస్ చేయండి, మీరు అప్పుడు పెయింట్ కొట్టే పని లేకుండా ఉంటుంది. ఇలా చాలా సింపుల్గా మనం డెకరేషన్ ఐటెం తయారు చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటమ్స్ను మనం పడేయకుండా ఇలా తిరిగి రీయూస్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.